ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారో వారు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదంలో శ్రేష్టమైన ఫలము ఉందని చెప్పి యాకోబు తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకున్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడి ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదం తన యొక్క జీవితంలో సమాధానం కలుగు చేసింది. ఇక ఉదయకాల సమయంలో దేని కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నామో గమనించుకొని ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడే వరంగా కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం కోసం ప్రయాసపడే వరంగా ఎప్పుడైతే ఉంటామో ఆ ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ ఆశీర్వాదం మనకు ఘనతనిస్తుంది. ఆ ఆశీర్వాదం మనకు సమాధానం, శాంతిని కలుగు చేస్తుంది. ఆ ఆశీర్వాదం భూమిని స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం కొరకు ప్రయాసపడేవారుగా ఉంటూ ఆ ఆశీర్వాదం పొందుకుని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు తన యొక్క ఆశీర్వాదంతో మిమ్మల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీ ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడవు కనుక దేవా, నీ ఆశీర్వాదం పొందుకోవడం కోసం ప్రయాసపడే మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, నీ కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారో, నీ మాటకు లోబడి విధేయత చూపేవారుగా ఉంటారో వారు నీ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కనుక అటువంటి విధేయత, లోబడేతనం ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.